వెల్కమ్ టు జిల్లా డైరీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వికారాబాద్లో ప్రసాద్ కుమార్, శ్రీనివాసరెడ్డి శంకుస్థాపనలు. 60 కోట్ల రూపాయలతో పనులకు స్పీకర్ మంత్రి శ్రీకాంత్. ములుగు జిల్లా పస్రాలో మంత్రి సీతక్క పర్యటన. తునికాకు సేకరణ లబ్ధిదారులకు బోనస్ చెక్కు పంపిణీ. ఏలేశ్వరం నుండి కాకినాడ బస్సు సర్వీసు ప్రారంభించిన నెహ్రూ, ప్రజల మౌలిక అవసరాలు తీర్చడమే కూటమి లక్ష్యమన్న ఎమ్మెల్యే. రాయలసీమ సమస్యలు పరిష్కరించాలన్న తులసిరెడ్డి, 10 డిమాండ్లను చంద్రబాబు దృష్టికి తెచ్చిన కాంగ్రెస్ నేత. కారంపొడితో ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల మిడ్ డే మీల్స్. అన్నం కూరలు సరిగా వండడం లేదని ఆవేదన. రైట్గా డీటెయిల్స్ చూస్తే, వికారాబాద్ నియోజకవర్గంలో 60 కోట్ల రూపాయల ఖర్చుతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. 12 కోట్ల రూపాయల వ్యయంతో వికారాబాద్లోని ఆలంపల్లి నుండి రాళ్లచిట్టంపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి, 6 కోట్ల వ్యయంతో 4 సూట్లతో కూడిన R&B గెస్ట్ హౌస్ నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు. మర్పల్లి నుండి కోట్పల్లి వరకు 42 కోట్ల రూపాయలతో పలు అనుసంధాన రోడ్ల నిర్మాణ పనులకు స్పీకర్, మంత్రి శంకుస్థాపనలు చేశారు. అటవీ శాఖ అధికారులు ప్రజలతో దోస్తాన్ చేసి కలిసిపోవాలని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్తో కలిసి మంత్రి సీతక్క స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందరావుపేట మండలం పస్రాలోని తాడ్వాయి అటవీ డివిజన్ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడారు. తాడ్వాయి, మంగపేట మండలాల్లోని 141 గ్రామాలకు చెందిన బ్లాక్ ఫారెస్ట్లో తునికి ఆకు సేకరణ లబ్ధిదారులకు బోనస్గా 1,55,74,000 రూపాయల విలువైన చెక్కును సీతక్క అందజేశారు. పొల్యూషన్ మరి రకరకాల ఇబ్బందులతో కూడా రకరకాల ఊపిరితిత్తులు, కిడ్నీ ఫెయిల్ అవడం, హార్ట్ క్యాన్సర్లు రకరకాలుగా వస్తూ ఉన్నాయి. ఆ జబ్బులు కూడా రావద్దంటే ఇట్లా పచ్చదనం అనేది మన ప్రతి ఊర్లో ఉండాలి. అదే ఆరోగ్యము, అదే మనకు ఆదాయం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని తెలియజేస్తూ, అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. కింది స్థాయి నుంచి మరి రేంజర్ గారు, డిఎఫ్ఓ గారు, ఇతర స్థాయి అధికారులు ఫస్ట్ పబ్లిక్ అవేర్నెస్ ఇవ్వాలి. వాళ్ళతోటి మీరు దోస్తానం చేయాలి, వాళ్ళ కూర్చోబెట్టి దీని మూలంగా ఇట్లా ప్రమాదాలు జరుగుతాయి. ఎందుకు ఇక్కడ ఈ ప్రమాదం జరిగింది, ఈ రాష్ట్రంలో ఎందుకు ఇట్లా కొట్టుకుపోయింది, ఈ ప్రాంతంలో మరి ఈ జబ్బులు ఎందుకు వస్తున్నాయి అనేది కూడా మీరు ఒక రీసెర్చ్ లాగా చేసుకుంటూ కొన్ని స్టోరీస్ ఉంటాయి, డౌన్లోడ్ చేయించి అది కొన్ని గ్రామాలలో కూడా అవేర్నెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మనము రోగం రాకుండానే ఫస్ట్ ట్రై చేయాలి. వచ్చిన తర్వాత ఎన్ని లక్షలు పెట్టి ప్రాణం కాపాడుకుంటే ఏముంటుంది, డబ్బులకు డబ్బులు పోతే ఆరోగ్యం కూడా పాడైపోతాయి, శక్తి ఉండదు. సీఎం రేవంత్ సూచనల మేరకు ప్రతి నియోజకవర్గంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర మండలంలో విద్యార్థులు అధికారులతో కలిసి స్వచ్ఛదనం పచ్చదనం ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ మార్కెట్ యార్డు నుంచి బాలూరు హైస్కూల్ వరకు ర్యాలీ కొనసాగింది. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యములై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కోరారు. ముఖ్యంగా చెట్లు లేకపోవడం వల్లనే వాతావరణంలో అనేక మార్పులు సంభవించి సరైన సమయానికి వర్షాలు కురకపోవడం జరుగుతుందన్నారు. పచ్చదనం ఉంటేనే పల్లెలు, రైతులు, ప్రజలు సంతోషంగా ఉంటారని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ప్రతి ఇంటిలో ఓ మొక్కను నాటాలని కోరారు. హెడ్ క్వార్టర్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు అందరం కలిసి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం, చాలా ఇంపార్టెంట్ అయిన కార్యక్రమం కూడా. ఎందుకంటే వర్షాలు పడుతూ ఉన్నాయి, సీజనల్ వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మన ప్రాంతాలను, అంటే మన చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా పోయిన ప్రభుత్వంలో హరితహారం పేరు మీద 1000 కోట్ల దోపిడీ జరిగింది తప్ప ఎక్కడ కూడా ఆ చెట్లను పెద్దగా నాటిన దాఖలాలు లేవు.
ఎక్కడ కూడా అవినీతికి తావు. ప్రజల మౌలిక అవసరాలు తీర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఏలేశ్వరం నుండి నరేంద్రపట్నం మీదుగా జగ్గంపేట కాకినాడ వరకు రింగ్ రోడ్డులో ఆర్టీసీ బస్సు సర్వీస్ను ఆయన ప్రారంభించారు. సోమవారం వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పచ్చ జెండా ఊపి బస్సు సర్వీస్ను నెహ్రూ ప్రారంభించారు. అదే బస్సులో కొద్ది దూరం ప్రయాణించారు. సామాన్యులందరికీ ట్రాన్స్పోర్ట్ అందుబాటులోకి తేవాలనే ఆలోచనతో గతంలో టీడీపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించిందని నెహ్రూ చెప్పారు. లాభ నష్టాలు చూసుకోకుండా ప్రజలకు ఆర్టీసీ సేవలను అందుబాటులోకి తేవాలని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇదే బస్సు ఈ రూట్ అండ్ తిరిగేటటువంటి పరిస్థితి ఉండేది. ధర్మిలో వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని నిలుపుదల చేసింది. ఆర్టీసీ అంటే లాభ నష్టాలతో బేరీజ్ కాదు, సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. మళ్ళీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బస్సుని ఏలేశ్వరం నుంచి మొదలుకొని ఇలా వయా నరేంద్రపట్నం మీదుగా ఇక్కడ జనం ఎక్కే పరిస్థితులు అవసరాన్ని బట్టి ఎన్ని ట్రిప్పులన్నా కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇదే బస్సు ఈ రూట్ అండ్ తిరిగేటటువంటి పరిస్థితి ఉండేది. ధర్మిలో వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని నిలుపుదల చేసింది. ఆర్టీసీ అంటే లాభ నష్టాలతో బేరీజ్ కాదు, సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. మళ్ళీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బస్సుని గత వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని జగన్ అప్పుల ఊబిలోకి నెట్టేశారని, మూడు ముక్కలాటతో అమరావతిని నిర్వీర్యం చేశారని చీరాల ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ మండిపడ్డారు. ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ను బాపట్ల జిల్లా చీరాలలో కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వ్యాపారులు ఘనంగా సత్కరించారు. అనంతరం పేద విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం 2 నెలల పాలనలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తారని ఎమ్మెల్యే అన్నారు. ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూసే రాజధానిగా అమరావతిని నిర్మించేందుకు చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నట్లు చెప్పారు. అలాగే తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయబోతారు. మహానుభావ జగన్మోహన్ రెడ్డి 13 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అప్పులు తయారు చేసి 36 మందిని మా వాళ్ళని చంపాయని చెప్పి ఏకరు పెడితే, అరే బాబు నేను ఇష్టపడుతుందా తెమామని చెప్తే అది నీకు చేత కాలేదు. ఈ 13 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎట్లా తెచ్చాలి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎలా చేయాలి, ఇప్పుడు వరకు అడగినటువంటి మరి మన అతిపెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరం పరిస్థితి ఏంటి, అనేక ప్రాజెక్టులు ఉన్నాయి, రాజధాని పరిస్థితి ఏంటి మీరు చూశారు. రాజధాని విషయంలో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోజు కూడా నిలబడు, కావాల్సిన రోడ్లను ఇస్తాడు. ఖచ్చితంగా రాజధానికి ఏ సదుపాయాలు కావాలో వాటన్నిటిని కూడా డెఫినెట్ గా ఈ దేశంలో. రాళ్లసీమగా మారిపోయిన రాయలసీమ సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అమరావతిపై చూపుతున్న శ్రద్ధలో కనీసం 10వ వంతైన సీమవాసి అయిన చంద్రబాబు పెట్టాలన్నారు. ఒకప్పుడు రత్నాల సీమగా పేరుగాంచిన రాయలసీమ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల రాళ్లసీమగా మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బుందేల్ఖండ్ తరహాలో రాయలసీమ ఉత్తరాంధ్రకు ఇవ్వాల్సిన నిధులు రప్పించి అభివృద్ధి చేయాలన్నారు. ఇలా మొత్తం 10 డిమాండ్లను సీఎం చంద్రబాబు దృష్టికి తులసిరెడ్డి తీసుకెళ్లారు. వాటిలో కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ, సీమలో హైకోర్టు లేదా హైకోర్టు బెంచ్, ఏపీలో కృష్ణానది యాజమాన్య బోర్డు తదితర అంశాలను తులసిరెడ్డి ప్రస్తావించారు. రతనాల సీమగా పేరుగాంచిన రాయలసీమ ప్రాంతం అనేక కారణాల వల్ల, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాల వల్ల రాళ్లసీమగా మారిపోయింది. రాయలసీమకు నవ మోసాలు జరిగాయి. కనీసం ఇప్పుడైనా రాయలసీమ వాసి అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. అమరావతిపై పెడుతున్న శ్రద్ధలో కనీసం 10వ వంతైన రాయలసీమ సమస్యల పరిష్కారం పట్ల పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో 17వ షెడ్యూల్ కింద స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో
కడప జిల్లాలో సమీకృత ఉక్కు కర్మాగారం నిర్మించాలని చట్టంలో ఉంది. కానీ 10 సంవత్సరాలైనా అతిగతి లేదు. ఇది సాంకేతికంగా ఆర్థికంగా సాధ్యం కాదు అని అనకాలపల్లి వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి మలసాల భరత్ కుమార్ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రాబోయే జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, స్కూల్ కమిటీ ఎన్నికలు, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధం కావాలని భరత్ కుమార్ పిలుపునిచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ నిలబెట్టినట్లు ఆయన చెప్పారు. బొత్స సత్యనారాయణకు అందరూ మద్దతు తెలిపి గెలిపించి జగన్కు గిఫ్ట్గా ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు బొద్దెడ ప్రసాద్, మాజీ ఎంపీ సత్యవతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ సమావేశాన్ని సక్సెస్ చేశారు. దీనికి ముఖ్య కారణం రేపు ఎల్లుండి జరగబోయే జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లు, అలాగే హై స్కూల్ స్కూల్ కమిటీ చైర్మన్ ఎలక్షన్లకి, అలాగే ఎమ్మెల్సీగా బొత్స గారిని అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టడం జరిగింది. దానికి మా కార్యకర్తలు, మా నాయకులు అందరమే కలిసికట్టుగా పనిచేసి ఈ 3 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని, తప్పకుండా 400 ఓట్ల మెజార్టీకి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బొత్స సత్యనారాయణ గారిని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా మేము అందించడానికి నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి పాఠశాలలో విద్యార్థులకు నిర్వాహకులు మధ్యాహ్న భోజనాన్ని కారం పొడితో పెట్టడం సంచలనంగా మారింది. అది తెలుసుకున్న గ్రామస్తులు కారం పొడితో ఎందుకు అన్నం తింటున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్కూలులో మధ్యాహ్నం భోజనానికి కూర సరిగా వండడం లేదని విద్యార్థులు తెలిపారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు అన్నం వండి పెట్టే ఏజెన్సీ మహిళను అన్నం వండకుండా అడ్డుకొని అధికారులకు సమాచారం ఇచ్చారు. డిఈ దుర్గారావు పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఇలా జరిగితే చర్యలు తీసుకుంటామని నిర్వాహకులకు డిఈ హెచ్చరించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బైనూర్ ఆశ్రమ పాలికల పాఠశాలకు కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ పార్వతి తమకు వద్దంటూ విద్యార్థులు ధర్నా చేశారు. కొత్తగా వచ్చిన ప్రిన్సిపాల్ వద్దంటూ వారు ఆశ్రమ పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. విద్యార్థులు ధర్నా చేస్తున్న చోటకు ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కనక యాదవరావు చేరుకున్నారు. వారి సమస్యలు తెలుసుకొని ఐటీడీఏ పీఓ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హాస్టల్లో సమస్యలను పీఓ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కరించేలా కృషి చేస్తానని యాదవరావు తెలిపారు. విద్యార్థినులు క్లాసులకు హాజరయ్యేలా నచ్చజెప్పినట్లు యాదవరావు చెప్పారు. మండల కేంద్రం ఉన్నటువంటి బాలికల పాఠశాలలో విద్యార్థులు హెచ్ఎం గారు వద్దని వారు ధర్నా నిర్వహించగా మేము వెంటనే వెళ్ళినాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మేము తెలుసుకున్నాం. పిల్లలతో మాట్లాడి వాళ్ళు సంజాయించినాం. ఖచ్చితంగా విద్య అందాలి, ఖచ్చితంగా టైంకి అందరూ రావాలి అని మేడం చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి డైనింగ్ హాల్ కావచ్చు కొంత ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి పై పిఓ గారికి, డీడీ గారికి, ఏడీఓ గారికి ఖచ్చితంగా ఈ హాల్ విషయంలో సమస్య ఉన్నది, కూర్చోవడానికి సరిగా లేదు, అది కూడా సమస్య చెప్పడం జరిగింది. తర్వాత వారిని అడిగినాం ఎందుకు ఇట్లా అంటే ఇటీవల కాలంలో బదిలైనటువంటి హెచ్ఎం గారు చాలా స్ట్రిక్ట్ చేస్తున్నారని వారు చెప్పినారు. ఏదేమైనా సరే విద్యాపరంగా ఖచ్చితంగా విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య గిరిజన ప్రాంతంలో ఇవ్వాలి. ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహిస్తే దేశ ముఖచిత్రం మారిపోతుందని ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా నుంగనూరు ప్రభుత్వ పాఠశాల నుండి 22 మంది విద్యార్థులు IIITకి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. సిద్దిపేట జిల్లా నుంగనూరు మండలం కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో IIITకి ఎంపికై 22 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 ఆర్థిక సాయం ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ అందజేశారు. 16 మంది బాలికలు IIITకి ఎంపిక కావడం నారీ శక్తికి నిరూపిస్తుందని చక్రధర్ గౌడ్ పేర్కొన్నారు. పేద విద్యార్థులకు ఎల్లవేళల సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. లేనట్టు నంగనూరులో ఇంత ప్రతిభ గల విద్యార్థులని వాళ్ళని ఇంకా ప్రోత్సహించాలనే ఆలోచనతోటి రాజకీయాలకు అతీతంగా విద్యార్థుల భవిష్యత్తు కోరుకునే
ఆలోచనలో వీళ్ళందరికీ వాళ్ళ ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రోత్సహించాలి. ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే దేశం ముఖచిత్రం మారిపోతుంది, రాష్ట్రం ముఖచిత్రం మారిపోతుంది. ఇలాంటి యువత రేపు రాజకీయాల్లోకి కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు కానీ వస్తే సమాజంలో చాలా మార్పు జరుగుతుందని నమ్మిన వ్యక్తిని నేను. ఎక్కడా లేనట్టు నంగనూరులో ఇంత ప్రతిభ. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఖమ్మంలో పీడీఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని జూబ్లీ క్లబ్ నుంచి పాత బస్టాండ్ వరకు భారీ నిర్వహించారు. జిల్లాలో జనరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులకు ఉచిత బస్ పాసులు అందించాలని డిమాండ్ చేశారు. స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయని, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీ కేటాయించాలని, విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వేలాది మంది విద్యార్థులతో కథం దొక్కుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు నినాదాలు చేస్తూ ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 మినిస్టర్స్ మేము అడుగుతున్నాము. మీరు ఖమ్మం జిల్లాలో మినిస్టర్స్గా ఎన్నికయ్యి ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీ కేటాయించుకుంటా హైదరాబాద్ నగరంలో స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుంటున్నారు. అనేక సంవత్సరాలుగా ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీ కావాలని చెప్పేసి ఉద్యమాలు చేస్తుంటే కనీసం మీరు స్పందించట్లేదు. చెత్త నుండి సేంద్రియ ఎరువులు తయారు చేసి రైతులకు పంపిణీ చేస్తున్నామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనో చౌదరి అన్నారు. పల్లె ప్రకృతి వనంలో 5 నిమిషాలు పర్యటిస్తే మంచి ఆహ్లాదాన్ని ఇచ్చిందని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత ప్రతి పౌరునిపై ఉంది అన్నారు. సిద్దిపేట జిల్లా పాములపర్తి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. వర్షాకాలం వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని, మన చుట్టూ ఉండే ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ముఖ్యంగా నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలని సూచించారు. పల్లె ప్రకృతి వనం చూసారు ఎంత బాగా వచ్చిందో. 6 ఎకరంలో కొన్ని సంవత్సరాల క్రితం మొక్కలు నాటితే ఇప్పుడు పెద్ద చెట్లు అయిపోయినాయి. లోపలికి వెళ్తే ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే చల్లగా ఉంది వాతావరణం. అదేదో ఫారెస్ట్ ఏరియాలోకి వచ్చిన ఒక అనుభూతి కలుగుతుంది. సో అదే విధంగా మనకి ఇక్కడ నర్సరీ కూడా ఉంది. సో గ్రామానికి సంబంధించినవి కావచ్చు, ఊళ్ళల్లో ఎక్కడైనా మనం నాటాలనుకున్నా మొక్కలు వేరే దగ్గర నుంచి తెచ్చుకోకుండా విత్తనాలు కానీ చిన్న సీడ్ నాటితే అవి శాప్లింగ్ లాగా మారి ఆ శాప్లింగ్స్ అన్ని కూడా మనము అవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు, కమ్యూనిటీ కావచ్చు, ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ అంటే స్కూల్స్ కానీ, ఇప్పుడు మీ ZP హై స్కూల్ ఉంది, స్కూల్స్ లో కూడా కావాల్సిన మొక్కలు నాటి కొంచెం గ్రీన్ గా ఉండే విధంగా కూడా చూస్తా ఉన్నాం. పల్లె ప్రకృతి వనం చూసారు ఎంత బాగా వచ్చిందో. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏపీ నుంచి కర్ణాటకకు కరెంటు అక్రమంగా తరలిపోతున్నట్లు ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కమ్మదూరు మండలం తిమ్మాపురం రెవెన్యూ పొలంలో జక్కిరెడ్డిపల్లికి చెందిన రైతు పెద్ద అంజినప్ప ఉమ్మడిగా కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకున్నారు. కొద్ది రోజుల నుంచి తమకు తెలియకుండా కర్ణాటకకు చెందిన కొందరు తమ పొలంలోని ట్రాన్స్ఫార్మర్ నుంచి అక్రమంగా విద్యుత్ సర్వీస్ తీసుకున్నట్లు అంజినప్ప మీడియాకు తెలిపారు. వేలాది రూపాయలు వెచ్చించి తమ పొలంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకుంటే కర్ణాటక వాసులు కరెంటు తీసుకెళ్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులు సమస్య పరిష్కరించాలని అంజినప్ప కోరారు. దీనివల్ల మాకు ఇబ్బంది జరుగుతూ ఉంది. కరెంటు టైమింగ్ లేక మాకే సాల్కోకుంటుంటే కర్ణాటక కంపెనీ ఈ విషయాన్ని కరెంటు అధికారులు న్యాయం చేయమని కోరుతున్నాను. జగిరెడ్డిపల్లి గ్రామం పెద్దయినప్పుడు నేను మల్లన్న. నేను సర్వీసులు 4 ఉంటే నా 3 సర్వీసులు ఉన్నాయని కర్ణాటకకి అమ్మినాడు. కర్ణాటకకి అమ్ముకున్నాడు. ఈరోజు పోయి నేను మాట్లాడితే ఏమో వేసుకున్నాడు అంటే అంటున్నారు. ఎన్ని రోజుల నుంచి వేసుకున్నారో నేను చూడలేదు సార్. ఇప్పుడు పోయి చూసి వచ్చినాను. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి సింగరేణి కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎక్సైజ్ పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఆటో డ్రైవర్ ఖలీం పాషా తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఖలీం పాషా కుటుంబం ఐఎస్ సదన్ చంపాపేట రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ట్రాఫిక్ భారీగా స్తంభించింది. పోలీసులు వారిని సముదాయించి ఖలీం పాషా మృతిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గంజాయికి అలవాటు పడిన ఖలీం పాషా మలక్పేట ఎక్సైజ్ పోలీసులను చూసి పరుగుపెట్టి పక్కన ఉన్న బిల్డింగ్ ఎక్కాడు. పోలీసులు అతడిని వెంబడించారు. దీంతో బిల్డింగ్ పైపులు పట్టుకుని దిగుతుండగా ప్రమాదవశాత్తు కింద పడటంతో తీవ్ర గాయాలు తగిలాయి. इसमें क्या है, सैदाबाद वाले इसके पीछे आने से इन्हें 4 फ्लोर पे चढ़ गया
4 फ्लोर पे हद तक आ गए। इसके पीछे तो उन्हें कुछ उतरने जाने के वास्ते कुछ पाइप का सपोर्ट लिया, देते ही क्या हुआ, नीचे गिर गए। पुलिस वाले की तरफ से मेरे भाई की जान चले गई। अब मेरे को कुछ भी एक्शन लेना साहब। और ये झोपड़ियों में पूरा शराब बेचे और मेरे डैडी भी वहीं जला लिए साहब। वही वहाँ के शराब पी के आगे वहीं जला लिए। मेरे डैडी भी वहीं पूरा डैमेज हो गया मेरे डैडी भी। और पूरा वो है साहब सिंगारानी कॉलोनी में मेरे भाई वॉशिंग का काम करते सर्विसिंग सेंटर में। मेरे बच्चे का डेथ हो गया भैया। मेरे बच्चे को नहीं, पुलिस वाले आए, उनके डर से ऊपर भागे हैं। उनके पीछे पीछे पुलिस वाले ऊपर चले गए। वो बच्चा हैबत के मारे क्या करा, गली में ऐसा कोई चीज को पकड़ के उतरूंगा सोचा है, या ये लोग क्या भी करे नहीं मालूम। नीचे मेरा बच्चा गिर गया। आज मेरा बच्चे का इंतकाल हो गया भैया। जवान बच्चा है मेरा। मेरी बेटी शादी को है। मेरा एक बच्चा कमाने वाला था वो मैं क्या करूं। और पीना खाना सब चलता। मेरा बच्चा पीने खाने वाला भी नहीं था। मेरा बच्चा अच्छा था भैया। गांजा और शराब ज्यादा बिकता झोपड़िया में। झोपड़िया में बहुत बिकता गांजा और शराब। गांजा और शराब तो बहुत बिकता भैया। वो तो कोई रोकते ही नहीं उसको। ड्रग्स बेचते, बहुत सारे चीजें ऐसा बेचते। लेकिन मेरा बच्चा पीने खाने वाला नहीं था। मेरे बच्चे को गवर्नमेंट वाले पुलिस वाले आके मेरे बच्चे को पकड़ने। నాటు బాంబు పేలి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మీర్జాపూర్లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు ఖలీల్ వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. పనులు చేస్తున్న సమయంలో గేదెను కట్టేసేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. గేదెను కట్టేసేందుకు భూమిలో మేకులు కొడుతుండగా ఒక్కసారిగా నాటు బాంబు పేలింది. సంగారెడ్డి జిల్లాలో మధ్యప్రదేశ్ థార్ గ్యాంగ్ ఆట కట్టించారు పోలీసులు. చిరాగ్పల్లి కోహినూర్ దాబా వద్ద ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో 3 కిలోల బంగారం నగలను ఎత్తుకెళ్లింది థార్ గ్యాంగ్. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. NH65 బూర్దిపాడు చౌరస్తా వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా కారులో పారిపోయేందుకు థార్ గ్యాంగ్ యత్నించింది. అనుమానం వచ్చి వెంబడించి ఒకరిని పట్టుకున్నారు పోలీసులు. మరో 3 నిందితులు పరారయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వృద్ధురాలిపై అత్యాచారం హత్యాయత్నం సంచలనం సృష్టించింది. వృద్ధురాలిని తీవ్రంగా గాయపరిచి నగదు ఎత్తికెళ్లిన కేసును పాలకొల్లు పోలీసులు ఛేదించారు. ఈ కేసులో అమలాపురం వాసి బొక్కరాజు, పాలకొల్లుకు చెందిన మీసాల మావుళ్లు, రాజమండ్రి వాసి గుజ్జల రామకృష్ణను అరెస్టు చేశారు. వారి నుంచి 4 లక్షల రూపాయల విలువైన 49 గ్రాముల బంగారం, వెండి వస్తువులు, 15,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ఆస్మి తెలిపారు. గత నెల 29న పాలకొల్లు బొండాడవారి వీధిలో 75 ఏళ్ల కలిసెట్టి అనసూయపై లైంగిక దాడి చేసి కొట్టి బంగారాన్ని ఎత్తికెళ్లినట్లు ఎస్పీ చెప్పారు. ఈ దుర్ఘటన జరిగింది అది రోజులో అరౌండ్ 2:15 PM ఒక ముసలివాడు అమ్మాయి షీ వాజ్ సిట్టింగ్ ఒక ప్యారలైజ్ కండిషన్లో ఆల్రెడీ ఉంటారు. అక్కడ ఇంట్లో వెళ్ళి ఈ ఇద్దరు దొంగతనం జరిగింది. ఆ రోజు దొంగతనంతో పాటు దే హ్యావ్ అసాల్టెడ్ ద లేడీ ఫిజికలీ యాజ్ వెల్ యాజ్ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ కమిటెడ్ ద సెక్షువల్ అసాల్ట్ ఆల్సో. దీని ప్రకారం చట్ట ప్రకారం స్ట్రాంగెస్ట్ సెక్షన్ స్ట్రింజెంట్ సెక్షన్ కేసు కట్టడం జరిగింది. అప్పటి నుంచి ఏ ఇద్దరు పారిపోయింది ఇక్కడి నుంచి. సో మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు భీమరావు దగ్గర సిఏ గారు మంగదేవి ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇన్ లాస్ట్ 3-4 days 10 టీమ్ ఫార్మేషన్ చేసి వీ హ్యావ్ ఇన్షూర్డ్ దట్ బోత్ అక్యూజ్డ్ అలాంగ్ విత్ దేర్ థర్డ్ అకంప్లిస్ అంటే రిసీవర్ దే ఆల్ ద 3 హ్యావ్ బీన్ అరెస్టెడ్ టుడే అండ్ విల్ సెండ్ దెమ్ ఫర్ రిమాండ్. గత ప్రభుత్వ పాలనలో తిరుమల దేవస్థానం పవిత్రత ప్రాధాన్యం తగ్గిందని హిందూ భక్తులు ఆవేదన వ్యక్తం చేశారని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అన్నారు. చంద్రబాబు హయాంలో తిరుమలకు మళ్లీ స్వర్ణయుగం వచ్చిందన్నారాయన. శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో మురళీమోహన్ పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. సామాన్య భక్తులకు ఈవో శ్యామలారావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి అధిక ప్రాధాన్యమిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. వారాంతరాలలో అధిక రద్దీ ఉన్న ఆ ప్రభావం ఏమాత్రం కనిపించకుండా అధికారులు చర్యలు చేపట్టడం ఆనందదాయకమన్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు మురళీమోహన్కు వేదాశీర్వాదం అందించారు. అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇక్కడికి వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు కానీ, అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చౌదరి గారు కానీ భక్తులకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది.
ప్రతిరోజు కూడా సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. రెండో విషయం, ఆయనే స్వయంగా మానిటర్ చేసి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలా, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకూడదు అన్నటువంటి విషయాలపైన కూడా విచక్షణని ఆయనే తీసుకుంటున్నారు, ఎవరికో ఒకరికి అప్పచెప్పకుండా. కాబట్టి జనగామ జిల్లా పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి వారికి సుమారు కేజీ 97 గ్రాముల మిశ్రమ వెండి చినగంగాళం వెండి చెంబును భక్తులు సమర్పించారు. ఈ విషయం ఆలయం ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న తెలిపారు. మహబూబాబాద్కు చెందిన భక్తులు రాయపాటి వెంకటరెడ్డి వనజ దంపతులు స్వామివారికి సుమారు 1,12,000 రూపాయల విలువైన వెండి గంగాళం చెంబును సమర్పించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయం అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజన్న సన్నిధిలో బ్రేక్ దర్శనాలు మొదలయ్యాయి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బ్రేక్ దర్శనాలను ప్రారంభించారు. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఆలయంలో బ్రేక్ దర్శనాల విధానం ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల నుంచి అనుమతి రావడంతో రాజన్న గుడిలో బ్రేక్ దర్శనాలు ఏర్పాట్లు చేశారు. శీఘ్ర దర్శనం కోసం వచ్చే భక్తులను ప్రస్తుతం ఉన్న శీఘ్ర దర్శనం క్యూ లైన్ ద్వారా నేరుగా ఆలయ తూర్పు ద్వారం నుంచి పంపేందుకు క్యూ లైన్లు సిద్ధం చేసినట్లు ఈ రాజేష్ డి రఘునందన్ తెలిపారు. ఇక నుంచి రాజన్న ఆలయంలో బ్రేక్ దర్శనాలు 2 సార్లు కల్పిస్తారు. తదుపరి గెలిచిన మొదటి నెలలోని వీటీడీ సమావేశం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఏర్పాటు చేసి ఈ దేవాలయానికి వీటీడీకి వచ్చినటువంటి 20 కోట్లు వెళ్లిపోయి మళ్లీపోయి రావనుకున్నటువంటి కూడా 20 కోట్ల రూపాయలు అక్కడ మంజూరు చేసింది. బడ్జెట్ పద్దులో ఎవరు ఊహించని విధంగా 24-25 బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, గౌరవ ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు ఇవి ఇప్పటి వరకున్న జిల్లా డైరీ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.